అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం తీసుకునే ఆహారం కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగానే కాకుండా ఆరోగ్యంతో పాటు అందం అలాగే కేశాలు కూడా దృఢంగా ఉండే విధంగా ఉంటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. మరి అలాంటి ఆహారమే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీకు బోలెడన్ని రెసిపీస్ ద్వారా అందిస్తున్నాం అనమాట. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని మీ అందరికీ అందించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. మీ దయ వల్ల ఏదో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. సో ఎనీవే, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో మనకి జ్వరం అది రాగానే చాలా నీరసపడిపోతూ ఉంటాం కదా, అలానే మన శరీరం కూడా చాలా డ్రైగా అయిపోవడము, సో కొంచెం వీక్నెస్ అది ఉంటుంది. సో వాటన్నింటినీ కూడా మనము దాని నుంచి బయటపడాలి అంటే, అలానే మన రక్తం శుద్ధిగా ఉండాలి అంటే ఇప్పుడు మనం తయారు చేసే రెసిపీని అందరూ ఫాలో అవ్వాలి. ఇది ఏంటది? అదే కాకరకాయ తొక్కు. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ తొక్కు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, చింతపండు, బెల్లం, నూనె, సైంధవ లవణం. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్యాన్, సో మనం నూనె వేసుకున్నాం. ఎంత? ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. దీని మీద నాకు అస్సలు నాలెడ్జ్ లేదబ్బా. అస్సలు కంటే అసలు అసలు ఏదో కాకరకాయ వేపుడైతే ఎప్పుడో 100 ఒకసారి తయారు చేసుకొని తింటాను కానీ సిమిలర్గా మనం పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో అలానే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట అంతే. సో ఇప్పుడు మనం ఆవాలు మెంతులు వేసేయమంటారు. ఎంత? ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం. అంత ఒక్కొక్క స్పూన్. ఓకే, 1 స్పూన్ ఆవాలు. అంటే పచ్చడి అంటే మనకి ఖచ్చితంగా ఈ మెంతులు ఉంటాయి గ్యారంటీగా. మెంతులు లేకపోతే అసలు ఆ పచ్చడి టేస్ట్ ఉండదని చెప్పి మనం మెంతులు కూడా వేస్తాము. మెంతులు ఎంత? 1/2 స్పూనా? లేదు, 1 స్పూన్ వేసుకున్నాం. మళ్ళీ 1/2 స్పూన్. సరే, ఓకే. మెంతులు కూడా 1 స్పూన్ అనమాట. ఓకే, తర్వాత సో మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిందా? ఉల్లిపాయలు వేసేసుకుందామా? కొద్దిగా ఇవి చిటపట్లు ఆడిన తర్వాత మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అంటే నేను ఇంకా ఇది తొక్క పచ్చడి అనుకుంటే లైక్ ఇది నిలవ పచ్చడా లేకపోతే ఇన్స్టెంట్ గానే అన్నమాట, రోటి పచ్చడి లాగానే అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. కొద్దిగా వేగినాయి కాబట్టి ఉల్లిపాయలు కంపల్సరీగా 1 కప్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలాగా ఒక 4 కాకరకాయలకు 1 ఉల్లిపాయ అన్నట్ట? 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చా? ఓకే. సో ఉల్లిపాయలు 1 కప్ తీసుకుంటున్నాం మేము ఇక్కడ. 1 కప్పు అంటే 1 కప్పు దానికి 1 కప్పు కాకరకాయ తొక్కుకి 1/2 కప్పు ఉల్లిపాయలు అన్నట్టు. అంటే మేము కొంచెం పెద్ద కప్పుతో కాకరకాయ తొక్కు తీసుకున్నాం కదా, ఇంకో చిన్న కప్తో ఫుల్గా ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం. సో అవి వేయించే లోపల మనం ఏం చేద్దామంటే, అవి వేగే లోపల మనం కాకరకాయలను ఆల్రెడీ తొక్కు పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని, సో అదంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, కాకరకాయను చక్కగా కడిగేసుకొని అలాగా తొక్కు కేవలం తొక్కే. సో వీటిని అన్నింటిని కూడా దీనిలో వేసేసుకుందాం. మిక్సీ జార్లో బాగా వేగాలా? కొంచెం వేగాలి, కలర్ వేగాలి. ఓకే, కలర్ మారాలి. సో మనం దానిలో మనం ఈ మిశ్రమంలో ఏం చేద్దామంటే వెల్లుల్లి కూడా వేసుకున్నాం. వెల్లుల్లి మొత్తం వేసేయండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు, అంటే ఒక 9-10 వరకు తీసుకుంటున్నాము. అలానే కప్పు బెల్లము. ఓ, అంటే ఈ పచ్చడి కొంచెం స్వీట్గా ఉంటుంది? లేదు, చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం సమతుల్యంగా ఉండడానికి మనం బెల్లం కూడా వేసేయండి. ఓకే, ఒక 2 స్పూన్లు ఉంటుందండి. జస్ట్ మనకి పచ్చళ్ళల్లో కూడా మామూలుగా అయితే వేసుకుంటాం, కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ వస్తుంది అన్నట్టు వేసుకుంటాం. బట్ ఇది కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాం అనమాట బెల్లము. సో ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఓకే, ఒకసారి ఇది కలిపేస్తాను.
ఓ అన్నీ పచ్చిగానే ఒక ఉల్లిపాయలు ఒక్కటే మనం వేగిస్తున్నాం అంతే. ఓకే, మొత్తం వేసేస్తాను, చేదుగా ఉంటుంది కదా మ్యామ్. ఎందుకంటే మళ్ళీ నేను టేస్ట్ చేయాలి, కొంచెం మొత్తం వేస్తాను. ఎందుకంటే 1 2 3 4 5 చాలు, 5 వేసాను రండి. చింతపండు కొంచెం వేసుకుందాం. ఆ చేదుని మనం కొంచెం తగ్గించడానికి ఒక ఎంత ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఒక 2 చింతపండు రెబ్బలు, అలానే ధనియా ఇంకేమన్నా అంతే. సో ఇవన్నీ వేసేసుకుని సైంధవ లవణం కూడా వేసేసుకుందాం. సరిపడా సైంధవ లవణం ఇంకొంచెం వేద్దాము, వేద్దాం కొంచెం. సో ఇప్పుడు చూసారు కదా, మనం ఏవైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నామో అవన్నీ కూడా ఇలా వరుసగా వేసేసుకుంటామో, వేసేసుకొని మంచిగా మనం దీనిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. ఓకే, చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దానిలో వేసేసుకుందాం. వాసన కూడా ఏంటంటే మరి ఎక్కువ చేదుగా అయితే రావట్లేదు మ్యామ్, ఏదో కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉందిలేండి. అంటే మనం కాకరకాయని చూస్తేనే దాన్ని తినబుద్దిగా చాలా మందికి కూడా, దానిలో మాత్రం చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. సో అసలు ఎవరు కూడా మిస్ చేయడానికి ఇష్టపడకూడదు, కానీ దాని చేదు మూలాన ఎవరు తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ కాకరకాయ చేదు మూలాన కడుపులో నునుపురుగుల సమస్య కూడా పోతుంది. ఎగ్జాక్ట్గా, ఎంత చేదుగా ఉంటే మన కడుపు అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంటే మన ఏదైనా మెడిసిన్ కానివ్వండి, ఆహారం కానీ చేదు గుణం ఉండడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్నింటినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ చేదుదనానికి ఏ పురుగులు కానీ ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ ముఖ్యంగా ఇది బాగా దగ్గు ఉంటుంది చూసారా, దగ్గును కూడా తగ్గిస్తుంది అనమాట. డిస్నియా, ఆయాసం ఉంటుంది చూసారా, అంటే ఆయాసం కొంతమందికి ఏమవుతుందంటే చాలా నీరసం వల్ల దగ్గు వస్తుంటుంది. సో నీరస పడిపోయినప్పుడు దగ్గు వస్తుంటుంది, ఆయాసం వస్తుంది. సో అవి కూడా మనం తక్కువ చేస్తుంది అనమాట. అందుకనే ఇది మనకి హైడ్రేషన్, అంటే శరీరంలోని నీటి శాతం బాగా తగ్గిపోయినప్పుడు కూడా ఇలా కాకరకాయని మనం తీసుకున్నట్లయితే మన బాడీలో నీటి శాతాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు నీటి శాతం ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది కదా. సో బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అంటే మన ఎగ్జాక్ట్గా, సో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గిపోతుంది. సో అందుకోసం మన ఇలాంటి సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇలాంటివన్నీ కూడా పత్యాహారంగా చెప్పారనమాట. అంటే ఏ వ్యాధితో బాధపడినప్పటికీ కూడా అది ఉపశమనం కలిగించడానికి మనం ఆహారంలో ఇలాంటివి యూస్ చేసినట్లయితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అండ్ దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కానీ, కాంప్లికేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనకి ఉపయోగంగా ఉంటుంది. ఇదేంటంటే కొద్దిగా కొంచెం వాటర్ పోయి దగ్గర పడేంత వరకు మనం అలాగే తిప్పుతూ ఉండాలి. మనం పచ్చివి వేసాం కాబట్టి మగ్గించుకుంటున్నట్టు అన్నట్టు. ఓకే, సో ఒక 2-3 రోజులు తీసుకున్నా పర్వాలేదు. అండ్ ఇది అన్నంలో తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు? అన్నంలో తీసుకుంటే చాలా మంచిగా, అంటే వంట పడుతుంది కదా. సో మనకి కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా చక్కగా అందుతాయి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీనిలో కరివేపాకు ఇంకా కొంచెం ఉల్లిపాయలు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా కూడా అంటే నేను తినను, లేదు నాకు ఇష్టం లేదు, నేను తినను అని అనకూడదు. ఎందుకు అని అంటే మనము మెడిసిన్స్ వేసుకుని వాటిలో చాలా కెమికల్స్ కలుపుతుంటారు. అవి వేసుకొని తీసుకునే బదులు ఇలా గనక మనం ఆహారం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి మేబీ ఒకసారి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ జ్వరం అనేది మన దరిదాపుల్లో రాకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని కూడా మేడం చెప్పినట్టుగా బూస్ట్ చేస్తుంది అనమాట. ఇన్ని విధాలుగా కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము తయారు చేసే రెసిపీస్ అన్ని కూడా మీరు తయారు చేసుకొని తీసుకోండి, మీ ఆరోగ్యం కోసమే మేము తయారు చేస్తాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా మనము చూసారా పచ్చడి టెక్స్చర్లో వచ్చేసింది, అది కరెక్ట్గా ఉంది, అలాగే బాగుంది చూడడానికి కూడా. సో ఇప్పుడు మనము ప్లేట్లో బౌల్లోకి తీసేసుకుంటాం. సో ఇంకా కూడా మనకి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అనమాట ఈ కాకరకాయ అనేటువంటిది. అందుకనే మనకి రోజు ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పేసి అంటూ ఉంటారు. మామూలుగా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా కాకరకాయ జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అలానే రక్తం కూడా శుద్ధిగా అవుతుంది అనమాట. సో ఒకసారి మనకి రక్తం శుద్ధిగా అయింది అంటే మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరిగినట్టే. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ అంతా వచ్చేది ఎక్కడ రక్త ప్రసారంలోనే. రక్తం ఎంత మంచిగా ఉంటే, ఎంత హెల్దీగా ఉంటే మనకి వ్యాధుల నుంచి కాపాడడానికి ఆ రక్త కణాలలో చాలా సెల్స్ ఉంటాయి అన్నమాట, మన డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేసేటందుకు. సో రక్తం శుద్ధిగా ఉంది, క్వాంటిటీ సరిగ్గా ఉంది, క్వాలిటీగా ఉంది అంటే మనకి దాదాపుగా రోగాలు రాకుండానే మన బాడీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది మ్యామ్, నేను వేసేసాను ఇందులో. మన రక్తాన్ని శుద్ధి చేస్తూ అలానే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించేటువంటి కాకరకాయ తొక్కు రెడీగా ఉంది. Time to eat.
నేను ఇప్పుడు తినాల్సిన టైం వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాకరకాయ తొక్కు పచ్చడి, అంటే కాకరకాయ తొక్కు కాబట్టి అసలు ఎట్లుంటుందా అనే ఒక చిన్న డౌట్ ఉంది. ఇది చేదుగా ఉంటుందా, తినగలనా లేదా అనే డౌట్ కూడా ఉంది. తింటాను. బాగుంది. అసలు ఆ చేదు అనేది ఎక్కువ తెలియట్లేదు, తెలుస్తుంది. చేదు తెలుస్తుంది, కొంచెం చేదు, ఆ తీపి, ఘాటు, అండ్ ఓవరాల్గా అయితే టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా కాకరకాయ తొక్కు పచ్చడి అబ్బా తినాలా అనే ఫీలింగ్ నుంచి ఖచ్చితంగా బయటకు వస్తారు. అంత టేస్టీగా ఉంది. సో జ్వరం నుంచి ఎటువంటి జ్వరమైనా కూడా జ్వరం తగ్గిన తర్వాత తీసుకోవాల్సినటువంటి రెసిపీ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ తొక్కు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, చింతపండు, బెల్లం, నూనె, సైంధవ లవణం. కాకరకాయ తొక్కు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. మరొక వైపు మిక్సీ జార్ తీసుకొని అందులో కాకరకాయ తొక్కు, వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల బెల్లం, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి మరి కాసేపు వేగించుకోవాలి. మిశ్రమం బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఉండే వీక్నెస్ని, కడుపులో నునుపురుగుల సమస్యలను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేసి ఇమ్యూనిటీని పెంచే కాకరకాయ తొక్కు రెడీ. సో ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ మిరియాల పొడిని 2 టీ స్పూన్స్ నువ్వుల నూనె, అంటే కాచిన నువ్వుల నూనెలో కలిపేసేసి ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో, అంటే కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర ముఖ్యంగా అక్కడ మంచిగా పట్టిలాగా కట్టేసేసి ఒక 2 గంటలసేపు అలానే ఉంచాలి. సో దాంతో ఏమవుతుందంటే మనకు నొప్పి అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. 2 అవర్స్ తర్వాత మంచిగా నీళ్ళతో కడిగేసుకున్నట్లయితే ఆ నొప్పుల నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. సో ఎవరైతే ఈ నొప్పులతో బాధపడుతుంటారో వారందరూ కూడా కనీసం ఒక 10 to 20 డేస్ లేదంటే నొప్పులు ఉన్నంత వరకు కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం పొందడానికి, అలానే మనకి రోగనిరోధక శక్తి కూడా పెరగడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే తుమ్మికూర కషాయం. సో తుమ్మికూర కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తుమ్మికూర, బెల్లం, అల్లం ముక్కలు. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం అంటే డికాక్షన్ అనుకున్నాం కదా, కషాయం కాబట్టి. సో 2 గ్లాసెస్ వాటర్ని మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాం. ఓకే. సో తుమ్మికూరని కూడా మనం వేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తుమ్మికూర ఎలా ఉంటుందో చూపిద్దాము అందరికీ. సో ఇవి చూసే ఉంటారు అందరూ, కానీ ఇది తుమ్మికూర అని చాలా మందికి కూడా తెలీదు. అండ్ ఇది ముఖ్యంగా మనం వినాయక చవితి అప్పుడు ఖచ్చితంగా దీంతో పచ్చడిగా చేసుకుంటాము. ఎందుకు అంటే అప్పుడు కూడా వర్షాకాలం వస్తుంది కదా, సో ఆ టైంలోనే మనకి వినాయక చవితి వస్తుంది. అప్పుడు కూడా మన కడుపులో ఉన్నటువంటి వామ్స్ రావడము, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము అన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాల ఫీవర్స్ రావడం ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో వాటన్నింటిని తగ్గించడానికి న్యాచురల్గానే మన పద్ధతిలోనే, అంటే సంస్కృత పద్ధతిలోనే ఇలాంటివి చేసుకొని తినాలి అని చెప్తూ ఉంటారు. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా. సో ఇప్పుడు మనం అలాంటి తుమ్మికూరని మనం ఈరోజు వాడుతున్నాం. ఓకే. సో ఈ లీవ్స్ని కూడా మనం నల్ల వేసేద్దాం, హాఫ్ వేద్దాం. సో దాంట్లోనే మనం ఏం చేద్దామంటే ఇది 1/2 కప్పు బెల్లం కూడా వేసేద్దాం. ఓకే, 1/2 కప్పు బెల్లమా? సరిపోతుందా? కొంచెం. సో 2 ముక్కలు అల్లాన్ని కూడా వేసేద్దాం.
అల్లం డైరెక్ట్ దంచక్కర్లేదా? అది మనం మరిగిస్తున్నాం కదా, సో బాగా మంచిగా ఉంటుంది. సో ఈ మిశ్రమం అంతా ఇది కొంచెం డికాక్షన్ లాగా అంటే మరగడానికి టైం పడుతుంది, ఎందుకంటే రా మెటీరియల్సే కదా ఇవి. సో అది మరిగేంత వరకు కూడా మనం చక్కగా చూసుకుందాం. ఈ లోపల అసలు ఈ తుమ్మి కూర మామూలుగా చేసుకోవాలి అంటూ అందరూ చేసేసుకుంటూ ఉంటారు, అసలు ఎందుకు చేసుకోవాలో తెలియదు, దానివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకన్నా తెలియదు. మీరు వాటన్నిటి గురించి మాకు వివరించండి. డెఫినెట్గా. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇంటెస్టినల్ వామ్స్ అంటే కడుపులో ఉన్నటువంటి పురుగులన్నింటినీ కూడా నిర్మూలన చేయడానికి, మన శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని దీప్తింపజేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది తుమ్మి కూర. ముఖ్యంగా కూడా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి తగ్గించడానికి డయూరిటిక్గా పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రీసెర్చ్లో ఉన్నాయన్నమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శరీరం వాపును తగ్గిస్తుంది. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ ఆ సంబంధితమైనటువంటి అవయవాలు వాపు వచ్చే అవకాశం. ఇప్పుడు కొంతమందికి కొంత పెద్దవాళ్ళు అయిన తర్వాత కేసు వచ్చిన తర్వాత నడిచినా నడవకపోయినా, అంటే ఎక్కువ కూర్చున్నా కాలు వాపులు వస్తాయి, ఎక్కువ నడిచినా కాలు వాపులు వస్తూ ఉంటాయి కదా, మరి అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందట. వాపు అంటే మనం ఇప్పుడు యూరినరీ డిజార్డర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో యూరినరీ ట్రాక్ట్ లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టమక్ లోపల అల్సర్స్ వచ్చినప్పుడు ఏదైతే వాపు ఉంటుందో, అంటే మ్యూకోజాలో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్, బయటకు కనిపించే వాపు కాదు. సో మ్యూకోజాలో వచ్చేటువంటి వాపు వల్ల మనకి ఏవైతే ఇబ్బందులు కలుగుతాయో సో వాటిని నిర్మూలింపజేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే రోగాలు దరిదాపులకు రాకుండా ఉండడానికి ఈ తుమ్ముకూర చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే 3-4 సిస్టమ్స్ పైన దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన జీర్ణాశయ శక్తి పైన దీని యొక్క ప్రభావం, అలానే ఊపిరితిత్తుల పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. సో జలుబు దగ్గు సాధారణంగా అంటే సీజనల్గా వచ్చేటువంటి జలుబు దగ్గు, అలర్జీ వల్ల వచ్చేటువంటి జలుబు దగ్గును కూడా తగ్గిస్తుంది. సో ఇవి మనకి సాధారణంగా అందరు మాట్లాడుతూనే ఉంటారు, జలుబు దగ్గు వచ్చింది తగ్గట్లేదు, అండ్ అది అలా రికరెంట్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అది జలుబు దగ్గు స్థానికంగా కాకుండా మొత్తం శరీరంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్లో మనకి డిస్టర్బెన్స్గా అనిపించినా అది దీర్ఘకాలికంగా ఏమవుతుందంటే ఊపిరితిత్తులకు కూడా చేరిపోతుంది. సో అవి ఇంకా ఎక్కువగా సివియారిటీ పెరిగిపోయి ఆస్తమా ఇలాంటి క్రానిక్ డిజీజెస్కి దారితీస్తుంది. సో అందుకనే మనం సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులని మనము దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా న్యాచురల్గానే మనము ఔషధాలను ఆహారాన్ని చేర్చుకొని తిన్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలానే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రోగాలు దీర్ఘకాలికంగా క్రానిక్ డిజీజెస్కి మారకుండా అక్కడ ఆపేస్తాయి. ఓకే. సో ఏదైనా సరే మనకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ తెలుసుకొని దానికి అప్పుడే ఇలాంటివి ఏవైనా కూడా తీసుకున్నట్లయితే తగ్గిపోతుంది అంటారు. ఎందుకంటే అది మళ్ళీ ఇంకా తగ్గుతుందిలే అలానే తగ్గుతుందిలే అని వెయిట్ చేసే దానికంటే కొంచెం దానికి ఏదైనా ఒకటి అడ్రస్ చేస్తే, అంటే ఏదో చిన్న కషాయం లాగా కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే న్యాచురల్గానే డిజీజ్ ఒకవేళ చిన్నపాటి అంటే రోగం తీవ్రత తక్కువగా ఉంటే వెంటనే తగ్గిపోతుంది. అండ్ రోగి బలం అంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వాళ్ళ బలం కూడా బలంగా ఉండాలన్నమాట. వాళ్ళు బలంగా ఉంటే రోగం కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ కూడా మనకి చిన్న ఔషధాలతో వాళ్ళకి తక్కువైపోతుంది. సో అదే ఇమ్యూనిటీ అంటారు. సో అవన్నీ ఈ సమపాలలో ఉండాలి. అంటే రోగి శక్తి బలంగా ఉండాలి, రోగం యొక్క శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఔషధాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇది మరి అయిపోయినట్టేనా? ఇంకొద్దిగా మరగల కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్గా మనం దీనిలో ఇంకా మనం బెల్లం కూడా వాడుతున్నాం కదా, సో బెల్లంకి క్రిములు అది అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, వామ్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అండ్ సాధారణంగా అంటే ఎక్కువగా బెల్లం తీసుకుంటే కడుపులో పురుగులు వస్తాయని చెప్తారు, కానీ ఇలా మనం కషాయం లాగా తయారు చేసుకున్నప్పుడు బెల్లాన్ని యూజ్ చేసినప్పుడు మాత్రం అవి వామ్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు. అండ్ మనం వాడుతున్నటువంటి అల్లం కూడా మనకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది. అల్లం అనేటువంటిది ఇంకా సంజీవిని అని చెప్పచ్చు ఒకటి. అంటే ఏ వ్యాధికైనా మనం అల్లాన్ని వాడచ్చు, అది అన్ని విధాలుగా ఉపయుక్తంగా ఉంటుంది. సో వేడిని తగ్గిస్తుంది, చలవ చేస్తుంది, అండ్ మనకి జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఇది ఏ టైంలో ఎంత తీసుకోవాలో కూడా చెప్పండి. ఎస్, ఇది మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా అని చెప్పాం కదా. సో ఇది మనం డైలీ ఇలా కషాయం చేసుకొని డైలీ ఒక 10 to 20 ml తీసేసుకోవచ్చు. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉన్నప్పుడు మాత్రం 2 times అంటే 2 పూటలు 10 to 20 ml అలా ఒక 10 to 15 days మాత్రం వాడాలి. ఓకే. అప్పుడు మనకి దాని యొక్క రిజల్ట్స్ బాగుంటాయి.
చూసారా ఒక లెమన్ టీ లాగా ఉంది ఇది యాక్చువల్గా. అవును. సో ఇలా మనం తీసుకున్నట్లయితే రోజుకి ఒక గ్లాస్ అంటే 20 ml ఇంత గ్లాస్ చొప్పున కూడా తీసుకోవచ్చు ప్రివెంటివ్ మెజర్గా. ఒకవేళ ఓన్లీ ఒక డిజీజ్ పరంగా అన్నట్టుగా అంటే మాత్రం 2 times in a day అలా ఒక 10 to 15 days వాడినట్లయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, అలానే మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి తుమ్మికూర కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా తుమ్మికూర కషాయం ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి ఏంటి అనేది. ఒకవేళ మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇలా తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. తుమ్మి ఆకు లేదా తుమ్మికూర ఆకు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తుమ్మికూర కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తుమ్మికూర, బెల్లం, అల్లం ముక్కలు. తుమ్మికూర కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అందులో తుమ్మికూర, అరకప్పు బెల్లం, 2 ముక్కల అల్లం వేసి బాగా మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక గ్లాసులోకి వడపోసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని, కడుపులో నుని పురుగుల సమస్యలను తగ్గించి, జీర్ణశక్తిని పెంచి, జలుబు దగ్గును తగ్గించి, ఇమ్యూనిటీని పెంచి తుమ్మికూర కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే మంచి సంజీవిని లాంటి ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సార్ చూసారు కదా, పచ్చడి కదా యమా టేస్టీగా ఉంది, ట్రై చేయండి, ఆలోచించద్దు అసలు. చిట్కా ఫాలో అవ్వండి, సంజీవిని అవసరమైన వాళ్ళు ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉంటారు అంతే. ఇక మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.